బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ అవంతిపోరాలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదిని భద్రతా దళాలు డ్రోన్ కెమెరాతో గుర్తించాయి. ఎన్కౌంటర్ కు ముందు ఉగ్రవాది తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడినట్లుగా గుర్తించారు. భద్రతా దళాలతో తేల్చుకుంటామంటూ వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. అమీర్ నజీర్ వని వీడియో కాల్లో తన చేతిలో AK-47తో కనిపించాడు. పుల్వామాలోని నాదిర్ గ్రామంలో 3 టెర్రరిస్టులను భద్రతా బలగాలు కాల్చేశాయి. ఎన్కౌంటర్లో పహల్గామ్ నిందితుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ మృతి చెందినట్లుగా సమాచారం. కశ్మీర్లో 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్గా అధికారులు ప్రకటించారు. ఒక ఉగ్రవాది వీడియో కాల్లో తన తల్లితో మాట్లాడుతూ భద్రతా దళాలతోనే తాను తేల్చుకుంటానంటూ కూడా మాట్లాడినట్లుగా సమాచారం. భద్రతా దళాలు టెర్రరిస్టుల్ని మట్టుబెట్టినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్గా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఈవినింగ్. మొన్న పోషియన్లో మే 13వ తారీఖు రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 అక్కడ ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. లష్కర్ తోయిబా, ఎల్ఈటీ, అట్ ది సేమ్ టైం ఇంకా ముజాహిద్ సంబంధించినటువంటి మొత్తానికి లష్కర్ తోయిబా నుంచి అధికారికంగా మాత్రం బయటకు వస్తోంది. జైషే మహమ్మద్ నుంచి కూడా కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది 2 సంస్థలకు సంబంధించి. సో ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతానికి దేశంలో 2 ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఒకటి ఆపరేషన్ సింధూర్ అయితే రెండవది ఆపరేషన్ కెల్లార్. సో ఇప్పుడు ఆపరేషన్ కెల్లార్లో మొన్న 13వ తారీఖు మే 3 ఉగ్రవాదులు చనిపోతే ఈ రోజు మరొక 2 ఉగ్రవాదులు కూడా చనిపోయారు. సో ఇట్లా నేపథ్యంలో ఇందులో జమ్మూ కాశ్మీర్లో త్రాల్లో భద్రతా దళాలు ఈరోజు 3 ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ అయింది. సో ఈ 3 ఉగ్రవాదులు కూడా ఒక ఇంట్లో టాప్ ఫ్లోర్లో ఉన్నారు. సో అందులో భద్రతా దళాలు డ్రోన్ల సహాయంతో, అంటే పూర్తిగా పక్కా సమాచారంతో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారో కనుక్కొని అక్కడికి వెళ్ళి డ్రోన్ల సహాయంతో ఆ బిల్డింగ్లను చుట్టుముట్టి అక్కడ ఉగ్రవాదులు ఉన్నది కన్ఫర్మ్ చేసుకొని సో ఖచ్చితంగా టార్గెట్ పెట్టి చంపేస్తున్నారు భారత సైనికులు. సో ఆపరేషన్ కెల్లార్ సపరేట్ ఒక టీం వర్క్ చేస్తోంది. ఆ టీం వర్క్ ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి 1000 కిలోమీటర్ల సరిహద్దును దాటి పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్కి వచ్చి జమ్మూ కాశ్మీర్లో కార్యకలాపాలు సృష్టిస్తున్నారు. సో వాళ్ళను మట్టుబెట్టేటువంటి క్రమమే ఆపరేషన్ కెల్లార్. సో ఈ ఆపరేషన్ కెల్లార్లో ఇప్పటి వరకు ఈరోజు చూసుకుంటే కనుక ఈ మరణించినటువంటి ఉగ్రవాదుల్లో టాప్ కమాండర్ ఆసిఫ్ షేక్ కూడా ఉన్నారు. దీంతో పాటు భద్రతా దళాలు అమీర్ నజీర్ వాని అట్లాగే యావర్ అహ్మద్ భట్లను కూడా ఈరోజు చంపిన వాళ్ళ పేర్లను భారత ఆర్మీ ప్రకటించడం జరిగింది. సో ఇంతలో ట్రాల్లో చంపబడ్డటువంటి ఉగ్రవాది అమీర్ నజీర్ చివరి వీడియో ఒకటి బయటపడింది. సో వాళ్ళ అమ్మతో ఏదైతే వీడియో కాల్లో మాట్లాడారో వాళ్ళ అమ్మ లొంగిపో అని చెప్తే లేదు నేను లొంగిపోయేది లేదు, భద్రతా దళాలతో తేల్చుకుంటానంటూ కూడా AK-47 గన్తో వాళ్ళ అమ్మతో వీడియో కాల్ మాట్లాడినటువంటి విజువల్స్ కూడా ప్రస్తుతానికి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. సో ఆపరేషన్ కెల్లార్ చాలా సీరియస్ గా నడుస్తుంది. అండ్ మొన్న చనిపోయినటువంటి ఉగ్రవాదుల దగ్గర నుంచి కూడా భారీ ఆయుధ సామాగ్రి, ఆయుధ నిధి బయటపడింది. సో అక్కడ ఆయుధాలన్నింటినీ కూడా ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయుధాలు సేకరిస్తుంది. అండ్ ఇంకా ఆయుధాలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఆపరేషన్ కెల్లార్ లో బయటపడుతున్నాయి. సో ఆపరేషన్ కెల్లార్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, సో ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లోకి వస్తారో, అంటే ఫెన్సింగ్ బార్డర్ దాటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి చేరుకుంటారు. అంటే అంత ఈజీ కాదు మురళి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, అంత ఈజీగా బార్డర్ దాటి ఎట్లా వస్తారు? బార్డర్ అంత సెక్యూరిటీ లేకుండా ఉంటుందా అంటే బార్డర్ దాటడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఉంటుంది. సో ఆ కాలంలో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది, మరమ్మతులు చేసేటువంటి క్రమం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మరమ్మతులకు సంబంధించినటువంటి సమయం ఉంటుందో అప్పటికే 1000 కిలోమీటర్లు వాళ్ళు అడవుల్లో, దట్టమైనటువంటి అడవుల్లో ప్రయాణం చేసుకుంటూ వస్తారు. సో ఒక అంటే ఎక్కడెక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కొంతకాలం పాటు, కొన్ని రోజుల పాటు ట్రావెల్ చేసి సరైన సమయం చూసి, సెక్యూరిటీ తక్కువ ఉన్న చూసి, లేదంటే అక్కడ ఏదైతే ఫెన్సింగ్ వర్క్లు జరుగుతాయి, ఎందుకంటే ఎప్పుడు మంచు కురుస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి సో ఎప్పుడు క్వారంటైన్లో ఉండడం కష్టమైనటువంటి విషయం. సో ఎప్పుడు ఆర్మీ భద్రత మధ్య ఉండడం కష్టమైనటువంటి విషయం. సో ఒక సర్టన్ టైం ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఆ టైంలో ఆ రోజులు రాత్రులను డిసైడ్ చేసుకొని సో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళు కాశ్మీర్లోకి అడుగు పెడతారు. కాశ్మీర్లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ స్థానికుల మద్దతు తీసుకుంటారు. అక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఒక నెట్వర్క్ని పెట్టుకుని ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు బయటపడ్డటువంటి విషయం కూడా అట్లాంటిదే. త్రాల్లో కూడా ఒక ఇంట్లో పైన అంతస్తులో
భద్రతా దళాలు డ్రోన్లు ఎగిరేసినటువంటి క్రమంలో అక్కడ ఉగ్రవాదులు ఉన్నది కనిపించింది. సో వాళ్ళు ఉన్నది విషయం తెలుసుకునే భారత ఆర్మీ ఏదైతే ఆపరేషన్ కెల్లార్ టీం ఉందో ఆ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఒక్కొక్క లింక్ బయటపడుతుంటే కాశ్మీర్ లోపల ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేసేటువంటి ఆపరేషన్ కెల్లార్ మాత్రం చాలా సీరియస్ గా నడుస్తుంది. మొన్న 3 చంపేయడం జరిగింది ఆర్మీ, ఈ రోజు ఇంకొక 3 కూడా మట్టుపెట్టడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఆ వీడియోలు మాత్రం ప్రస్తుతానికి బయటకు వస్తున్నాయి. ఏదే ఆపరేషన్ కెల్లార్ లో చనిపోయినటువంటి ఈ ఎవరైతే కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారో మురళి. ఎస్ రైట్. ఇంకా చాలా మంది కూడా ఉండేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక మాట, కంటిన్యూస్గా ఇది నడిచేటువంటి ఆపరేషన్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీకాంత్. దీన్ని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఆపరేషన్ కెల్లార్ అంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడక్కడ స్లీపర్ సెల్స్ అని మాట్లాడుతూ ఉంటాం. స్లీపర్ సెల్స్ అంటే ఒక కాశ్మీర్ లోనే ఉంటారు, ఈవెన్ హైదరాబాద్ లో ఉంటారు, బాంబేలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉంటారు ఎట్లుంటారో ఎవరు తెలియదు, బట్ వాళ్ళ కమ్యూనికేషన్ మాత్రం వాళ్ళ నెట్వర్క్ మాత్రం దేశవ్యాప్తంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అట్లాగే ఉగ్రవాదులు కాశ్మీర్ లో ఉండరు అనడానికి వీల్లేదు, ఖచ్చితంగా కాశ్మీర్ లో ఉంటారు, కాశ్మీర్ కేంద్రంగానే ఉంటారు. ఎందుకంటే కాశ్మీర్ మాది అని ప్రకటించినటువంటి నేపథ్యంలో మొన్న 2 రోజుల క్రితం కూడా కాశ్మీర్ లో ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు మాట్లాడారు. వాళ్ళు కూడా కంప్లీట్లీ గ్లాస్ ఫెన్సింగ్, ఒక అమెరికా అధ్యక్షుడు వస్తే ఎట్లాంటి గ్లాస్ ఫెన్సింగ్ లో మాట్లాడుతూ ఉంటారో, ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ లో మాట్లాడతారో అట్లాంటి క్యాబిన్ లో ఉగ్రవాదులు మాట్లాడుతున్నారు భారత్ కు వ్యతిరేకంగా. సో ఉగ్రవాదులు ఖచ్చితంగా వాళ్ళ చర్యలు కాశ్మీర్ లో ఉంటాయి, కాశ్మీర్ లో ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉన్నారు. సో వాళ్ళని ఏరివేసే క్రమమే ఈ ఆపరేషన్ కెల్లార్ నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ వేరు, ఆపరేషన్ కెల్లార్ వేరు. ఆపరేషన్ సింధూర్ ఇస్ నథింగ్ బట్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏవైతే ఉన్నాయో, కరుడుగట్టిన ఉగ్రవాదులు బంకర్లు ఎక్కడున్నారో వాళ్ళని చంపేయడం. ఆపరేషన్ కెల్లార్ ఏంటంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని చంపేయడమే ఆపరేషన్ కెల్లార్ లక్ష్యం. 2 వేరు ఆపరేషన్స్, బట్ ఇది మాత్రం లాంగ్ టైమ్ ఆపరేషన్స్. సో ఎప్పుడైపోతుంది అంటే ఉగ్రవాదానికి అంతం లేదు, ఆపరేషన్ కెల్లార్ కూడా అంతం లేదని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. పెహల్గాం దాడి నిందితుల్లో ఒకరు కూడా అక్కడ ఆర్మీలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగిగా కూడా నిర్ధారణ అయినట్లుగా కూడా సమాచారం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తులు అనుకోవాలంటారా, లేకపోతే ట్రైన్డ్ ఆర్మీ ఉద్యోగుల కింద ఉగ్రవాదులుగా చూడాలంటారు? ఎలా చూడాలి? ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ వేరు అని చెప్పలేము. ఆర్మీలో రిటైర్ అయితే ఉగ్రవాదుల్లోకి వెళ్తారు, ఉగ్రవాదుల నుంచి ఉగ్రవాదం చదువుకొని ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆర్మీలోకి వస్తారు. సో ఆర్మీని ఉగ్రవాదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వేరు చూడలేము. ఖచ్చితంగా ఈ 2 ఒకటే. ఉగ్రవాదాన్ని ఆర్మీ నడిపిస్తే ఆర్మీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. సో అన్ని ఇంటర్లింక్ ఉంటాయి ఈ 3 వ్యవస్థలు. బట్ ఆర్మీ ఉగ్రవాదం 2 ఒకటే అని చెప్పాలి. మొన్న పెహల్గాం దాడిలో కూడా ఒక ఆర్మీ వ్యక్తి దాంట్లో ఉన్నాడంటే ఆ ఉగ్రవాదం ఆర్మీ పెద్ద వేరేం కాదు, మదర్సాలను పెట్టి ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉగ్రవాదులాగా వాళ్ళను క్రియేట్ చేస్తూ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటే మన శత్రువు భారతదేశం, మన టార్గెట్ భారతదేశం, మన ఎనిమి భారతదేశం అని చెప్పేసి ఉగ్గుపాలతోటి పెంచుతూ ఉంటారు. సో మదర్సాలన్నీ ఉగ్రవాద కేంద్రాలైనవి. మొన్న మనం కొట్టింది కూడా మదర్సాలనే. అక్కడటువంటి అట్లాంటి వ్యవస్థలే మనం కుప్పగొల్చినాం, బంకర్ లోపల దాచుకున్నటువంటి ఉగ్రవాదులు కూడా కొట్టేసినాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఆర్మీని వేరు చేయలేం. ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు ఉగ్రవాదుల్లోకి రావడం సర్వసాధారణం, అది ప్రపంచం మొత్తం కూడా తెలుసు. మొన్న పెహల్గాం దాడిలో కూడా అదే జరిగింది. అండ్ మొన్న ఉగ్రవాదులు చనిపోతే మురళి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు చనిపోతే ఆర్మీ అధికారులు వచ్చి సెల్యూట్ చేశారు. ఆర్మీ అధికారులు వెళ్తున్నటువంటి అంబులెన్స్ లకు ఏదో పెద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు ఆఫ్టర్ ఆల్ ఒక ఉగ్రవాది చనిపోతే వాళ్ళు సెల్యూట్లు చేస్తున్నారంటే ఉగ్రవాదాన్ని వాళ్ళు ఎంత బలంగా నమ్ముతున్నారు, ఉగ్రవాదులు అంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పటికైనా ఉగ్రవాదంతో నష్టపోయేది పాకిస్తానే. ఇప్పుడు అదే ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఘోరంగా దెబ్బతిన్నది. పాకిస్తాన్ మొత్తం నేవిగేషన్ సిస్టమ్ కానీ, ఆర్మీ బేస్డ్ క్యాంపులు కానీ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. సో పాకిస్తాన్కి ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. అటు ఇంకోవైపు బలూచిస్తాన్ కూడా సిద్ధంగా ఉంది. బలూచిస్తాన్ యొక్క 1-2 అడుగుల దూరం మాత్రమే ఉంది స్వతంత్ర దేశంగా ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్నారు. నథింగ్ అక్కడ అధికారికంగా రావాల్సిందే. సో పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏమాత్రం మళ్ళీ భారతదేశం మీద ఒక్క బుల్లెట్ వదిలినా ఖచ్చితంగా బలూచిస్తాన్ వెంటనే స్వతంత్ర దేశం అయింది. సో ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది, బలూచిస్తాన్కి స్వాతంత్రం వస్తుంది. సో ప్రపంచ దేశాలు కూడా బలూచిస్తాన్ మద్దతు ఇస్తాయి. సో పాకిస్తాన్ ఆయుష్ పాకిస్తాన్ చేతిలోనే ఉంది. సో ఇది పాకిస్తాన్ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఆపరేషన్ కెల్లార్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఆపరేషన్ సింధూర్ ఆల్సో ఆన్ గోయింగ్ ప్రాసెస్. బట్ మళ్ళీ ఎప్పుడు ఒక్క సైనికుడి మీద పేలినా, మళ్ళీ ఎల్ఓసీలో కాల్పులు జరిగినా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ రీఓపెన్ అయిపోద్ది. కెల్లార్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కెల్లార్ టీం సపరేట్ గా ఉంది. సో ఆ టీం ఉగ్రవాదుల్ని లోపల ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని నేరేస్తుంది. మురళి, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చొరబాటు యత్నాలు అనేది అంత నిలువరించలేకపోతున్నాం అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది కదా శ్రీకాంత్, దీని ఎలా చూడాలంటే?
చొరబాటు చర్యల్ని నిర్మూలించలేకపోతున్నాం. ఇప్పుడు కొంతమంది మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు మెడికల్ వీసాలు వేస్తూ ఉంటారు, లేదంటే దొంగచాటుగా చొరబడతా ఉంటారు. సో అన్ని విధాలు, ఈవెన్ పెహల్గాం ఉగ్రదాడి సందర్భంలో కూడా అక్కడ ఒక రోజు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయింది కాదు. నాకు తెలిసి ఇది ఒక 2-3 నెలల నుంచి జరిగినటువంటి ప్రాసెస్ గానే చూడాలి. అంతకుముందు 20 రోజుల కింద నుంచే దగ్గర వాళ్ళు ఒక 5-6 పార్కులను ఎంచుకున్నారు. ఏ పార్కులోకి వెళ్తే బాగుంటది, ఏ పార్కులోకి వెళ్తే మనం తొందరగా చంపి వెళ్ళిపోగలుగుతాం, ఇవన్నీ రెక్కి నిర్వహించుకున్నారు. అండ్ పెహల్గాం లో ఒక పార్క్ ఉంటుంది, దట్స్ నేషనల్ పార్క్. ఆ పార్క్ లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే. ఎట్లయితే ఎంటర్ అవుతామో అట్లాగే ఎగ్జిట్ కావాలి. సో ఇది ఉగ్రవాదులకు అంత ఈజీ కాదు. ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వడం వేరు ఉండాలి, ఎంట్రీ వేరు ఉండాలి, ఎగ్జిట్ వేరు ఉండాలి. బట్ ఇది టికెట్ తో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో టికెట్లు తీసుకొని ఉగ్రవాదులు వెళ్తున్నారంటే ఖచ్చితంగా సెక్యూరిటీ జోన్ ఉంటుంది. సో ఉగ్రవాదులు ఇవన్నీ ఆలోచించి, అండ్ మోర్ ఓవర్ ఆ పార్క్ కూడా పోలీస్ స్టేషన్ కి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో పోతే ఇబ్బంది అయితే. రకరకాల హోటళ్లు చూసుకున్నారు, బ్యాంక్స్ చూసుకున్నారు. హోటల్లో అయితే జస్ట్ వస్తా పోతా ఉంటారు కాబట్టి 5-10 మంది ఉంటారు. ఫుల్లీ లోడెడ్ క్రౌడ్ ని చూసుకోవాలి, క్రౌడ్ ని చూసుకొని చంపేస్తే వెంటనే హైలైట్ అవుతాం. కానీ చాలా రకాలుగా సౌదీ అరేబియాకు ప్రధానమంత్రి పోయినట్టు, జేడీ వాన్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఒక ఓపెన్ ప్లేస్ లోయ చూసుకున్నారు, పెహల్గాం లోయ చూసుకున్నారు, ఇవన్నీ చూసుకొని రావడం పోవడం జరిగింది. సో ఇట్లా ఉగ్రవాదులు రకరకాల ప్లాన్ లో వస్తూ ఉంటారు. సో మనం ఎంత సెక్యూర్ ఉన్నా కానీ దొంగ తెలివే చూపిస్తా ఉంటారు. ఆ దొంగ తెలివి ఉగ్రవాదంలో ప్రతిక్షణ ఉంటుంది. ఈ రోజు కాల్పు లాగాయి కాబట్టి ఉగ్రవాదం ఆగిందని అనుకోలేము. ఖచ్చితంగా పాకిస్తాన్ మళ్ళీ తోక వస్తుంది, మళ్ళీ అటాక్ వస్తుంది. దట్స్ వెరీ ఎక్స్పెక్ట్ చేసేది. బట్ ఆపరేషన్ కెల్లార్ ఇస్ గోయింగ్ ఆన్. చూద్దాం నిజంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ.